కాట్రేనికోన విలేకర్ రాజు గారి దూపుడు పోతు పలావ్. ఈ చిన్నుల్లిపల్లి చాలా స్పెషల్. ఈ కమ్మటి ఈ చిట్టి ముత్యాల రైస్కి కానివ్వండి, ఆ కమ్మటి పీస్కి కానివ్వండి, మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ తగిలితే ఉంటుంది బాసు, అదిరిపోద్ది అంతే. సువాసన గుమగుమలు మామూలుగా లేవు. చికెన్ అయితే మాత్రం దూదిలా ఉందండి. ఇగో ఇలా ఆకు మొత్తం ఊడ్చుకుని చక్కగా తినొచ్చు. ఇలాంటి పలావులు దొరుకుతాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. కాట్రేనికోన విలేకర్ రాజు గారి దూపుడు పోతు పలావ్. దీని గురించి చాలామంది వినే ఉంటారు, ఇంకొంతమంది అయితే తినే ఉంటారు. అయితే ఇప్పుడు హైదరాబాదులో కూడా ఈ దూపుడు పోతు పలావ్ దొరుకుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది ఎక్కడ అంటే హైదరాబాద్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్లో ఉన్నటువంటి ఈ కర్రీ మ్యాన్ రెస్టారెంట్లో. ఏంటి కర్రీ మ్యాన్ రెస్టారెంట్ కథ, అలాగే ఈ కర్రీ మ్యాన్ రెస్టారెంట్లో ఇంకేమేమి ఉంటాయి తెలుసుకోవడంతో పాటు ఆ దూపుడు పోతు పలావ్ను కూడా పట్టొద్దాం రండి. మన రాజు గారు కాట్రేనికోనలో ఈ విలేకర్ రాజు గారు ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో కర్రీ మ్యాన్ అనే పేరుతో ఇక్కడ కూడా హల్చల్ సృష్టిస్తున్నారనమాట. అదే దూపుడుపోతు బిర్యానీ, దూపుడుపోతు పలావ్, బిర్యానీ కూడా కాదు పలావ్. దాంతోపాటు అసలు ఇక్కడ కర్రీ మ్యాన్ కథ ఏంటి, కాట్రేనికోన నుంచి హైదరాబాద్ వరకు జర్నీ ఏంటి తెలుసుకుందాం. రాజుగారు నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. చాలా రోజులైంది మనం కలిసి. ఎప్పుడో కాట్రేనికోనలో కాట్రేనికోనలో చాలా బిజీగా ఉంది కదా. అవునండి, చాలా బిజీ. ఫుల్ మామూలు హడావుడి కూడా కాదు మనది. అలా చాలా మంది మీకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి నాకు తెలియదు, కానీ నాకు ఇప్పటికీ రాజుగారు ఈ రోజు తీస్తారో లేదో ఫోన్ చేసి కనుక్కుని నాకు చెప్పరా బాబు. మీకు చాలాసార్లు మధ్యలో ఫోన్లు కూడా చేశారండి. అడ్వాన్స్ బుకింగ్ అయిపోతుందండి. మీదంతా అక్కడ అంతా అడ్వాన్స్ బుకింగ్. అసలు ఏంటి కాట్రేనికోనలో మీ పలావ్ కదేంటి ఒకసారి అది కూడా చెప్పి ఇక్కడ వద్దాం. దూపుడు పోతు పలావ్ అండి. అంటే కాట్రేనికోనలో మేము అప్పుడు 10 years నుంచి రన్ చేస్తున్నాం అండి. అక్కడ టేక్అవే పెద్ద పెద్ద క్యాటరింగ్ అనేది చేస్తాం. అంటే హైదరాబాద్ లో పెట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి అక్కడికి ఇక్కడ 3 years అవుతుంది స్టార్ట్ చేసండి. 3 years అవుతుంది. కానీ చాలా మందికి తెలియదండి ఇక్కడ కాట్రేనికోన విలేకర్ రాజు గారి దూపుడు పోతు పలావ్ ఇక్కడ దొరుకుద్ది అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అవునండి. అంటే మాకు ఉన్న మట్టుకి ఇలా తెలుసున్న మట్టుకు అలాగే రన్ చేస్తున్నమాట. మరి ఎక్కువైనా మేము అందేవలేమో అని ఒక కాన్సెప్ట్. ఇంకా స్విగ్గీ జొమాటో అవి పెట్టలేదండి, అవి కూడా త్వరలోనే లాంచ్ చేస్తాం. స్విగ్గీ జొమాటో లేకుండానే హెల్గెల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద క్యాటరింగ్లు 10,000 మంది 20,000 మంది కూడా క్యాటరింగ్ 20,000 మంది దాకా చేసామండి హైదరాబాద్ లో క్యాటరింగ్ పెద్ద ఈవెంట్. అసలు ఏంటి ఈ కర్రీ మ్యాన్ కథ ఏంటి, అసలు కర్రీ మ్యాన్ ఎక్కడుందో అడ్రస్ చెప్పడంతో పాటు అసలు కర్రీ మ్యాన్ లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి కర్రీ మ్యాన్ గురించి. కర్రీ మ్యాన్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఆపోజిట్ అండి, గేట్ నెంబర్ 3 అండి. ఓకే. మాది మా స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఏదైతే మేము కోనసీమలో ఏదైతే దూపుడు పలావ్ చేస్తున్నాం అదే చెయ్యాలన్న కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇక్కడ అంటే అందరూ బిర్యానీలు అవి చేస్తూ ఉంటారు, హైదరాబాద్ దమ్ బిర్యానీ అయ్యి. కానీ ఏంటంటే మేము ఆ స్టైల్లోనే దూపుడు పోతు పలావ్, చికెన్ పలావ్ ఆ కోనసీమ స్టైల్లోనే ఇక్కడ రన్ చేద్దామని అలా క్రమేపు అంటే మేము ఇక్కడ ఫుడ్ కాకుండా కోనసీమ ఫుడ్ మేము చేద్దామన్న కాన్సెప్ట్ తోటి మొదలు పెట్టామండి. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. కర్రీ మ్యాన్ లో ఏమేమి ఉంటాయి? కర్రీ మ్యాన్లో ఫ్రైడే సండే దూపుడు పోతు పలావ్ ఉంటదండి. మిగతా రోజులు చికెన్ పలావ్ ఉంటది, మటన్ పలావ్ ఉంటది, ప్రాన్స్ పలావ్ ఉంటది, తర్వాత చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చేపల పులుసు అండి బాగా ఫేమస్ మాది. చేపల పులుసు ఒకటి. దూపుడు పోతు పలావ్ ఎలా ఫేమస్ మా దగ్గర చేపల పులుసు కూడా అదే ఫేమస్ అండి. దూపుడు పోతు పలావ్ గురించి ఒక్కసారి చాలా మంది నన్ను అంటే నేను ఎక్కడ దూపుడు పోతు పలావ్ చేసినా అసలు ఏంటి అంటే నాకు తెలుసు, మీలాంటి వాళ్ళ ద్వారా క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అసలు దూపుడు పోతు పలావ్ అంటే అంటే గొర్రె మాంసమా లేకపోతే
అందులో పొట్టేల మాంసమా ఈ రకరకాలు ఉంటాయి కదా, మేక మాంసమా, ఇట్లా అంటూ ఉంటారు అనమాట. అసలు దూపుడు దూపుడు పోతు అంటే గొర్రెపోతండి. గొర్రెపోతు. గొర్రెపోతండి. ఆ, గొర్రెపోతు ఏంటంటే దాన్ని ఉమ్, కాల్చండి. ఆ, ఇప్పుడు నాటుకోడి అయితే మనం ఏ విధంగా కాలుస్తామో అవును. ఆ విధంగా కాల్చి ఉమ్, అప్పుడు దాన్ని చేస్తామండి. ఉమ్, అదొకటి ఈస్ట్ గోదావరిలో ధర్మవరం అని ధర్మవరం. అక్కడే తయారు చేస్తారండి. అది అన్నవరం ఫేమస్ దగ్గర. అది. మనకి అక్కడ నుంచే ఇక్కడికి వస్తుంది అన్నమాట అండి. మనకి ప్రతి ఫ్రైడే సండే అక్కడ నుంచే వస్తుందండి. దానికంటే ఇక్కడ లోకల్లో కూడా ట్రై చేశాను కానీ అంత అలాగే ఎవరు కూడా అది దూకుడు పోతే చేయడం తెలియట్లేదండి ఇక్కడ. చేయట్లేదు. అందుకోసం ఏంటంటే రెగ్యులర్ గా అక్కడ నుంచే మేము రప్పిస్తున్నాం అండి. అదేంటంటే కట్టెల పొయ్యి మీద చేయాలండి. అది మామూలు గ్యాస్ స్టవ్ మీద అయితే వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవుతుంది. ఓకే. గ్యాస్ పొయ్యి మీద చేస్తే టేస్ట్ ఉంటుందండి. చిట్టుముచ్చాల రైస్. ఓకే. చిట్టుముచ్చాల రైస్ అండి. చిట్టుముచ్చాల రైస్ తోటి కట్టెల పొయ్యి మీద చేస్తేనే దాని టేస్ట్ అండి. అంటే నెయ్యి వేసి నెయ్యి వేసి వేపండి. ప్రాసెస్ ఏంటంటే అసలు ఫస్ట్ అంటే రైస్ వేపుతారేమో కదా. రైస్ వేపుతామండి. రైస్ వేపుతామండి. రైస్ వేపడం నెయ్యి వేసి వేపుతామాట అండి. నెయ్యితో చిట్టి ముత్యాల రైస్ ని బాగా వేగించండి. ముందే ఉడకబెట్టిన ముందు దూకుడు పోతులు ముందే బాయిల్ చేసుకున్నానండి. గ్రేవీ కింద తయారు చేసుకుని కర్రీ కింద. ఓకే. అప్పుడు ఈ వేపిన దాంట్లో తీసుకెళ్ళి అందులో వేస్తామండి. దానివల్ల కట్టెల పొయ్యి మీద బాగా మగ్గుతుంది అనమాట. కానీ కాటరంగంలో అసలు ఖాళీ ఉండదండి బాబా. నేను ఒక రోజు షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా బోర్న వర్షం వస్తుంది, ఎవరు రారేమో అనుకున్నాను నేను. అవునండి. అసలు అలా ఊదిహారు అంతే. ఒక మీరు కష్టపడి ఎప్పుడో సాయంత్రం మొదలెట్టి నైట్ 7కి ఎప్పుడో తయారు చేసి 6:30-7కి అలా అయింది. పావు గంటలు ఊదేహారు. ముందే ఆర్డర్స్ బుక్ అయిపోతాను ఫోన్లో అండి. వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటాం అండి. లాస్ట్ 4 నెంబర్లు రాసుకుంటాం. అది ఆర్డర్ నెంబర్ ఎలా రాసుకుంటారంటే ఫోన్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్స్ ఆర్డర్ నెంబర్ రాసుకుంటాం. అది కష్టపడరు, సింపుల్ లాజిక్. ఇంకా నెంబర్లు చెప్పిన వెంటనే ఇచ్చేస్తాం అంట. ఇక్కడ మనం ఎక్కడ కోనసీమలో కాటరంగంలో ఎలాగైతే మనం కట్టెల మీద చేస్తున్నాం అదే కాన్సెప్ట్ హైదరాబాద్ లో కట్టెల పొయ్యి మీద చేయాలనండి. మరి ఇక్కడ హైదరాబాద్, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాల్లో కుదురుతుందా? ఉందండి, ప్లేస్ ఉందండి. దాంట్లోనే జాతకాలు ఒక 4 పొయ్యిలకు ప్లేస్ ఉంది. ఆ పొయ్యిల మీద జాతక పొయ్యి మీద చేస్తున్నాం అండి. అంటే మేము అన్ని కూడా మాక్సిమం 90% పొయ్యి మీద చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద ఏదో 10% గ్యాస్ చేస్తున్నాం. ఈ కర్రీ మెన్లో అంటే ఓన్లీ ఈ పలావులు ఇవేనా, లేకపోతే అసలు ఏమేమి ఉంటాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్రీ మెన్ కథ ఏంటి? ఉదయం టిఫిన్స్ ఉన్నాయండి. ఉదయం స్టార్ట్ అవుతాయండి టిఫిన్స్? ఏమేమి టిఫిన్స్ ఉంటాయి? 5 కల్లా స్టార్ట్ అవుతాయండి. ఉదయం 5 స్టార్ట్ అవుతుంది. 5 to 11 అండి. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. రెండు ఉంటాయి. అంటే ఓన్లీ రెస్టారెంట్ వరకేనా ఇక్కడ ఏదన్నా? మేము బయట కూడా క్యాటరింగ్ లో చేస్తున్నాం. బయట కూడా పెద్ద క్యాటరింగ్, చిన్న క్యాటరింగ్ కూడా చేస్తారా? పెద్ద క్యాటరింగ్ లేదండి. 100 మెంబర్స్ నుంచి 20,000 వరకు చేస్తున్నాం. మీ దగ్గర చికెన్ మజ్జిగ పులుసు అని ఒకటి ఉండేది, అది చికెన్ మజ్జిగ పులుసు ఇక్కడ ఉంటుందా? ఉంటుంది సార్. ఇక్కడ కూడా ఇక్కడ చికెన్ మజ్జిగ పులుసు ఉంటుందండి. గ్రేవీ కూడా ఇస్తున్నాం అండి. చికెన్ గ్రేవీ అని ఆ రెండు కల్పిస్తున్నాం. ఇక్కడ అంటే ఇది కాదు, అంటే ఏదో దాల్చా టైప్ కాకుండా ఇది లేదండి. ఇది కాకుండా చికెన్ మజ్జిగ పులుసు అండి. చికెన్ మజ్జిగ పులుసు ఇస్తున్నారు, గ్రేవీ ఇస్తున్నాం. గ్రేవీ 2 ఇస్తున్నాం. చిట్టుముచ్చాలేనా పలావులన్నీ? రెగ్యులర్ గా బాస్మతి బిర్యానీ ఉంటదండి. ఫ్రైపీస్ బిర్యానీ అండి. బాస్మతి ఫ్రైపీస్ బిర్యానీ కూడా ఉంటదండి. ఓకే. అవి కొంచెం తక్కువ అండి. ఇదే మనకు పలావ్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ పలావ్స్. సూపర్. అయితే అంటే ఇంచుమించు మీ రెస్టారెంట్ ఉదయం 5 నుంచి టిఫిన్ సర్వ్ చేస్తారు. ఉదయం 5 నుంచి సర్వ్ చేస్తామండి. మధ్యాహ్నం 4 వరకు పలావ్స్ బిర్యానీలు ఉంటాయండి. మళ్ళీ 4 క్లోజ్ చేసి మళ్ళీ 5 నుంచి టిఫిన్స్ అండి. 1 గంట బ్రేక్ మధ్యలో. 1 గంట బ్రేక్ ఉంటుంది. మళ్ళీ మొత్తం అంతా నైట్ అంతా టిఫిన్స్ మళ్ళీ పలావ్స్ అండి. ఇవి కూడా ఉంటాయి, బిర్యానీ పలావులు అన్నీ ఉంటాయి. మళ్ళీ 1 గంట వరకు. చేపల్లో ఏ టైప్ చేపలు పెడతారు? ఈ రోజు చేపల పులుసు అయితే కొయ్యంగి అండి. కొయ్యంగి పులుసు అండి. మా అంతా కూడా నాన్ వెజ్ అన్ని మాక్సిమం అక్కడి నుంచి వస్తాయండి. కోనసీమ నుంచి వస్తాయండి. పీతలు ఫ్రై చేసాం. ఎంత పీత ఉంది? ఎక్కడి నుంచి అట్టుకొచ్చారు? అది అక్కడ అమలాపురం నుంచి అండి. మాక్సిమం సీ ఫుడ్ గానీ లేకపోతే ఈ దూపుడు పోతు గానీ అంతా అక్కడి నుంచి వస్తుందండి. డైలీ రెగ్యులర్ గా బస్కు వచ్చేస్తాడు ప్రతిరోజు. ఓకే అండి. ఇంకేంటంటే మేము అలా వచ్చింది ఇలాగా మనం మేకింగ్ చేసేటండి. ఫ్రిడ్జ్ లో పెట్టడం గానీ ఫ్రిడ్జ్ లో తీయడం గానీ ఇంకేముండదండి. ఉదయం వస్తే ఉదయం వచ్చిన తర్వాత మాకు ఎన్ని కావాలో, మాకు ఎంత క్వాంటిటీ కావాలో రైలు అంత క్వాంటిటీ పెట్టుకుంటామండి. మళ్ళీ లోపల మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో పెడితే అది ఒక టేస్ట్ అయిపోద్దని అలాగా ఆ కాన్సెప్ట్ తో మొదలెట్టుకుని అలాగే వెళ్దామని అనుభవం. మొత్తం మీద అంటే గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్ లో ఉదయం 5 గంటల నుంచి వెజ్ నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతాయి. మళ్ళీ నైట్ 11 దాకా మీకు నాన్ వెజ్ విందు అనమాట. గోదావరిలో విందు, కోనసీమ స్టైల్ పలావ్స్. అలాగే మనం నా వెజ్ బప్పిట్టనండి, వెజిటేరియన్ కూడా ఉందండి.
ఇది వదలలేదు. అన్లిమిటెడ్ ఎక్కడ అండి. దొరుకుతుందండి బాబు ఓపిక ఎక్కడ దొరుకుతున్నారు ఇక్కడ అన్లిమిటెడ్ అండి. ఆ. 2 కర్రీస్, సాంబారు, ఆ, ఓ పప్పు, రసం, ఓ స్వీటు, ఓ ఉమ్, ఫ్రై, ఓ రోటి పచ్చడి అండి, ఉమ్, ఓ ఫ్లేవర్ రైస్. ఒక ఉన్నాయి. వీడియో కాదు అసలు ఈయన దగ్గర చేయాలంటే ఆ వెజ్ బఫెట్ గురించి ఒక వీడియో చేయాలి, పొద్దున్న టిఫిన్ గురించి ఇంకో వీడియో చేయాలి, మధ్యాహ్నం పలావుల గురించి ఒక వీడియో చేయాలి, మళ్ళీ క్యాటరింగ్స్ అంటున్నారు క్యాటరింగ్ల గురించి ఇంకో వీడియో చేయాలి. చాలా వీడియోల్లో బోల్ కంటెంట్ ఉంది ఉన్నాయండి. మొత్తం చూపించాలంటే మీ దగ్గర. ఇంకేంటంటే కోనసీమ ఫుడ్డే ఇక్కడ మనం చెయ్యాలన్న కాన్సెప్ట్ తోటి ఇంకా మ్మ్. వెళ్తున్నాం అండి. సూపర్ అండి అదే రాజు గారు. కాన్సెప్ట్ కొనసాగిందాం సార్. ఓకే అండి. విలేకర్ రాజు గారు నేచురల్ ఫుడ్ మొత్తం ఇవ్వాలని విలేకర్ దానికి వదిలేహారా మొత్తం మానేశానండి. మానేహారు. మానేశాను. కానీ పేరు అదే మాత్రం అలా కుదరట్లేదు. విలేకర్ రాజు గారు అని పేరు ఇంకా అందరూ మాత్రం ఏంటంటే ఉండిపోయింది. విలేకర్ రాజు అంటారు. ఫస్ట్ నుంచి ఇప్పుడు మ్మ్. 10 ఇయర్స్ పైన చేశానండి విలేకర్. మ్మ్. ఇంకా అప్పుడు అందరూ కూడా నాకు నిక్నేమ్ అదేనండి, విలేకర్ రాజు గారు అంటే గుర్తుపడతారు అనమాట. గుర్తుపడతారండి. మేము కూడా ఒకప్పుడు విలేకరులం కాబట్టి మాది ఒకటే జాతి అనమాట, విలేకరుల జాతి. పోలేండి, సంతోషం, బాగుంది. థ్యాంక్ యూ. అసలు అక్కడతో ఆగిపోతారేమో అనుకున్నాను కానీ లేదు కాటరింగ్ సార్, వన్ నుంచి ఇంకా. కాటరింగ్ వన్ నుంచి ఇంకా మళ్ళీ బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాం సార్ తప్పకుండా హైదరాబాద్లో. మొత్తం మీ పార్ట్నర్స్ అందరినీ కూడా కలిసాను. అందరూ మొత్తం అందరూ అటు నుంచి అక్కడ నుంచి అందరూ కూడా నలుగురు మ్మ్. పార్ట్నర్స్ మేము. నలుగురం కూడా అమలాపురం అండి. నలుగురం అంటే కూడా మన అక్కడ వాళ్ళే. కాటరింగ్ వన్ కాటరింగ్. చుట్టుపక్కల వాళ్ళే. అవును. సంతోషం అండి, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కరీమెన్ రెస్టారెంట్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి. ఇది గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఆపోజిట్ లో ఉంటది. సో ఎస్పెషల్లీ ఇక్కడికి రావడం గల కారణం ఫ్రైడే అండ్ సండే అయితే దూపుడు పలావ్ ఉంటది. ఇక్కడికి రావడం నాకేం కొత్త ఏం కాదు. నేను చాలా సార్లు వస్తూ ఉంటాను ఇక్కడికి. బేసికలీ నాది ఈస్ట్ గోదావరి. సో నాకు ఎప్పుడైనా ఇక్కడ ఈస్ట్ గోదావరి ఫుడ్ తినాలంటే నేను ఇక్కడికి ఎక్కువ వస్తుంటాను. స్పైస్ లెవెల్స్ కానివ్వండి, క్వాంటిటీ వాళ్ళు ఇచ్చేది, ద వే దే సర్వ్ చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఇది సెకండ్ టైం రావడం. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అనుకొని వచ్చాను. బట్ అది ఒక హోమ్లీ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది. మా వైజాగ్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది. Since I'm from Odisha, we usually don't find good fish recipes here actually. But the fish here feels very fresh. They're sourcing from their own farm, and you can feel the freshness over here. Visiting here for the first time, and I would say that it's like very very nice quality of the food, very comforting. This feels straight like how a grandmother cooks for the festivals. Feels like very refreshing, nothing extra. All the spice levels are very balanced, and really would recommend everyone to visit at least once. మెయిన్ ఏంటంటే ఈ రెస్టారెంట్ రావడం గల కారణం స్టమక్ ఏంటంటే అప్సెట్ లేకుండా ఫుల్ఫిల్డ్ గా హ్యాపీగా హోమ్ ఫుడ్. ఎవరైతే హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారో దాని గురించి ఎస్పెషల్లీగా వచ్చి ఇక్కడ హోమ్ ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో మన ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటాం, ఫ్యామిలీని మిస్ అవుతాం. సో ఆ మిస్ అనేది ఉండదు ఈ రెస్టారెంట్కి రావడం. మీకు మీ ఫ్యామిలీ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ, ఎవరైనా ఒక గ్యాదరింగ్ లాగా మీ ఆఫీస్లో కానీ ఏదైనా గ్యాదరింగ్స్ కానీ అలాంటివి వస్తే మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసినవి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అంత తిన్నానా అనేసి. మేము ప్రాన్స్ టేస్ట్ చేస్తాము, చికెన్ టేస్ట్ చేస్తాం, నాటుకోడి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫిష్ కూడా చాలా బాగుంది. మేము డెఫినెట్గా రికమెండ్ చేస్తాము. నేను ఇక్కడ ఐటీలో వర్క్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తానని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం. బికాస్ ఒక్కసారి వస్తే ఇంకా వదలరు. చాలా బాగుంది టేస్ట్. And I really would like to recommend this place to have a good food over here. You can come with the family and enjoy the food over here. Thank you. I would definitely recommend everyone to come here and taste the food. Thank you. కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేసాం. పొలోస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ పొలో? ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? మొత్తం స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. సర్వింగ్ అయితే ఎక్సలెంట్. క్వాలిటీ వైజ్ అయితే 100%. మళ్ళీ మేమందరం వచ్చి విజిట్ చేస్తాం. ఈసారి ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చి విజిట్ చేస్తాం. చాలా బాగుంది ఫుడ్ అయితే. We love ఓకే, సూపర్. రాజుగారి కమ్మని విందు రెడీగా ఉందన్నమాట. జనరల్గా మనకి హైదరాబాద్లో రెగ్యులర్ బిర్యానీలు, పలావ్స్ చాలా చోట్ల దొరుకుతున్నాయి. కానీ ఇట్లాంటి చిట్టి ముత్యాల పలావ్ కానివ్వండి, లేకపోతే రాజుల స్టైల్ ఈ దూపుడుపోతు పలావ్ కానివ్వండి, చాలా రేర్గా దొరుకుతాయి. వేళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు అనమాట. అలాంటి వాటిలో ఒకటి ఈ కర్రీ మ్యాన్ రెస్టారెంట్. నిజానికి పేరుకు కర్రీ మ్యాన్ అని ఏదో కొంచెం వెస్ట్రన్ స్టైల్ పేరు ఉంది, కానీ అసలు దీని ఒరిజినల్ ఆరిజిన్ ఏంటి అంటే మన కోనసీమలో, మన కాట్రేనకోనలో చాలా వీడియోలు చూసే ఉంటారు. కాట్రేనకోన విలేకర్ రాజు గారి పలావ్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన మొత్తం రెసిపీలే అన్నమాట ఇవన్నీ కూడా. మనకి గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్లో ఈ కర్రీ మ్యాన్ రెస్టారెంట్ ఉంటుంది. ఈ కర్రీ మ్యాన్ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఉదయం
తెల్లవారుజాము 4:30-5 గంటల నుంచే ఈ రెస్టారెంట్ ఓపెన్లో ఉంటుంది. టిఫిన్స్ అందుబాటులో ఉంటాయి ఉదయాన్నే. జనరల్గా టిఫిన్స్ ఏ రెస్టారెంట్లోనే ఉంటాయి, అది పెద్ద కామనే కదా అని అనుకుంటారు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ ఉంటాయి. అంటే చేపల పులుసు, ఇడ్లీ, కీమా, దోశ ఇట్లాంటి చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ నాన్ వెజిటేరియన్ లవర్స్ కోసం ఇక్కడ తెల్లవారుజాము నుంచే టిఫిన్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే రెగ్యులర్ పులావ్స్, రైస్, అన్లిమిటెడ్ మీల్స్ అయితే 199 రూపీస్ నుంచే అన్లిమిటెడ్ వెజ్ బఫెట్ అయితే ఈ కర్రీ మెన్లో అవైలబుల్గా ఉందట. అది కాకుండా నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే చేపల పులుసు లాంటిది అయితే 120 రూపీస్ నుంచే మినిమం రేట్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఇక అక్కడి నుంచి రేట్స్ అయితే ఉంటాయి. అలాగే వెజిటేరియన్ కర్రీస్ అయితే జస్ట్ 45 రూపీస్ నుంచే ఈ కర్రీ మ్యాన్లో కర్రీస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇక పలావులు అయితే మినిమం 199 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే మన ఈ కర్రీ మ్యాన్ స్పెషల్ కాట్రేన్ కోన స్పెషల్ ఏంటి అంటే ఈ దూపుడు పోతు పలావ్. ఇది మాత్రం కేవలం శుక్రవారం అలాగే ఆదివారం మాత్రమే, అంటే వారానికి 2 రోజులు మాత్రమే ఈ పలావ్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మంచి నెయ్యి వేసి ఆ నెయ్యిలో చిట్టి ముత్యాల రైస్ వేసి బాగా వేయించి, అది కూడా కట్టెల పొయ్యి మీద ఈ మొత్తం ప్రాసెస్ అంతా బాగా వేయించి ముందుగా ఉడకబెట్టుకున్న ఆ దూపుడు పోతు, ఆ గొర్రె మాంసాన్ని బాగా కాల్చిన మాంసాన్ని, బాగా ఉడకబెట్టిన మాంసాన్ని ఇందులో వేసి తయారు చేస్తారు. తయారు చేస్తున్నప్పుడు చూస్తేనే మనకి నోట్లో నీళ్ళు ఊరుతాయన్నమాట. అంత స్పెషల్గా ఉంటుంది ఈ కాట్రేన్ కోన విలేకర్ రాజు గారి దూపుడు పోతు పలావ్. ఇందులో మరో స్పెషల్ ఏంటి ఈ దూపుడు పోతు పలావ్ అంటే, ఇవి ఇట్లాంటి చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తారనమాట. మంచి ఈ చిన్న ఉల్లిపాయలు చాలా స్పెషల్. ఈ కమ్మటి ఈ చిట్టి ముత్యాల రైస్కి కానివ్వండి, ఆ కమ్మటి పీస్కి కానివ్వండి, మధ్యలో ఈ ఉల్లిపాయ తగిలితే ఉంటుంది బాసు, అదిరిపోద్ది అంతే. మన దగ్గర అయితే ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ములక్కాడ వేసి కోనసీమ స్టైల్లో చాలా చాలా స్పెషల్గా పెట్టిన ఈ కొయ్యింగ చేపల పులుసు వీళ్ళ దగ్గర. అలాగే నెక్స్ట్ చికెన్ కర్రీ, మనకి మీడియం సైజు చాలా మంచి సెమీ గ్రేవీతో ఉండే ఈ చికెన్ కర్రీ కూడా చాలా స్పెషలు. అలాగే ఇక్కడ మనకి రొయ్యల వేపుడు, చక్కగా మన గోదావరి రొయ్యలు ఉంటాయి కదా, మంచి ఎండుమిర్చి చేసి రాజుల స్టైల్ రొయ్యల వేపుడు, ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది చికెన్ వేపుడు, ఇది చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ ఫ్రై మంచి బ్లాకిష్ గ్రేవీ వచ్చి ఎండుమిర్చి వేసి, ప్రతి దాంట్లో ఎండుమిరగా ఉంటుంది, వీళ్ళ స్పెషలే అది. ఆ ఎండుమిర్చి నుంచి వచ్చే ఆ ఘాటు కానివ్వండి, ఆ కారం కానీ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇది వచ్చి మటన్ ఫ్రై అనమాట. మటన్ ఫ్రై కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఎగ్ కర్రీ, ఇది ఎగ్ మంచి నీట్గా కోసి చిన్న చిన్న స్లైసెస్ కింద దాన్ని మంచి కర్రీ కింద వండారు, చాలా చాలా స్పెషల్. నెక్స్ట్ వీళ్ళ మరో స్పెషల్ ఐటమ్ పీతల వేపుడు. ఈ పీతలు చూడండి, పీతల సైజు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పీతలు కూడా మనకి ఆ కాట్రేన్ కోన దగ్గరలోనే తాళ్ళరేవు, కాట్రేన్ కోన పరిసర ప్రాంతాల్లో చాలా చాలా బాగా స్పెషల్. మడా ఫారెస్ట్ పీతలు, మండ పీతలు అంటారు వీటిల్ని. చాలా మంచి గుజ్జుండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ మండ పీతలుగా అనమాట. ఇదైతే చికెన్ పలావ్, ఇదేంటంటే కోలం రైస్తో చేస్తారు. ఇది మాత్రం స్పెషల్గా చిట్టి ముత్యాలతో తయారు చేసే దూపుడు పోతు పలావ్ అనమాట. మనకైతే అంటే రెగ్యులర్గా అయితే ఇక్కడైతే ప్లేట్లే ఉంటాయి. నాకేంటంటే అక్కడ అలవాటు కాబట్టి అక్కడ కొంచెం ఒక అరిటాకు తెప్పించండి, ఇలాంటి ఫుడ్ అరిటాకులో తింటే బాగుంటుందని చెప్పి అరిటాకు అయితే తెప్పించాను అనమాట. సరే మొదలు పెడదామా? ఓకే. సువాసన గుమగుమలు మామూలుగా లేవు. కొంచెం చికెన్ పలావ్ తిందాం, తర్వాత దూపుడు పోతు పలావ్లోకి వెళ్దాం. దానికంటే ముందు కొద్దిగా రైస్ వేసుకుని వైట్ రైస్లో అవన్నీ కానిద్దాం. ఈ చిన్నుల్లిపాయ చాలా చాలా స్పెషల్ అనమాట. చిన్నుల్లిపాయ అలా లటక్కన పెట్టేసుకోవాలి నోట్లో. చికెన్ పీస్ ముట్టుకుంటే దుల్లిపోతుంది అనమాట. ఎంత స్మూత్ ఉందో చూడండి. అసలు కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఈ రేంజ్లో స్మూత్నెస్ వస్తుంది. మీరు రెగ్యులర్గా హైదరాబాద్ బిర్యానీలు అంటే అఫ్కోర్స్ దాని రేంజ్ దానిదే, దాన్ని కొట్టేది ఎవరు లేరు. అంటే అది రెగ్యులర్గా తిని బోర్గా ఫీల్ అయ్యి కొంచెం స్పెషల్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ పలావులు ట్రై చేయండి, అదిరిపోద్ది. ఈ ఉల్లిపాయ అయితే మాత్రం కట్ చేయకుండా ఇలా ఉల్లిపాయ ముక్క ప్రకారం పెట్టేసుకుంటే అదిరిపోద్ది. వాళ్ళ స్పెషల్ ఇంకోటి ఏంటంటే, అయ్యో జనరల్గా మనకి ఇక్కడ పలావుల్లోకి వాడికి కానీ ఈ దాల్చా లాంటివి ఇస్తారు కదా, వీళ్ళు చికెన్ గ్రేవీ ఇస్తారు. ఇట్లాంటి చికెన్ గ్రేవీ పలావులో వేసుకోవచ్చు అనమాట.
మామూలుగా ఉట్టి తినేసినా చాలా కమ్మగా భలే ఉంటుంది అసలు. లేదా ఈ గ్రేవీ వేసుకుని కొంచెం కలుపుకొని తింటే అదిరిపోద్ది అనమాట. మంచి ముల్లగా కలుపుకొని మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతుంది, అదిరిపోయింది. చికెన్ ముక్క పెట్టుకుని, చికెన్ అయితే మాత్రం దూదిలా ఉందండి. ఆహా, గ్రేవీ ఎరకపోడేసారు. ఇలాంటి ఫుడ్ అరిటాకులో తింటే ఇంకా అదిరిపోద్ది. కాకపోతే మరి వీళ్ళకి అవైలబిలిటీ లేదు అంటే రెగ్యులర్ ప్లేట్లోనే పెడుతున్నారు. తీసి మళ్ళీ చూపిస్తాను మీకు. అయ్యో బాబా, ఆహా ఆహా, కట్టెలపై స్పెషాలిటీ అనమాట. దేనికి దానికి వచ్చేస్తుంది బయటికి. వీళ్ళు ఏంటంటే క్యాటరింగ్స్ ఇవన్నీ కూడా చేస్తారట. మినిమం 50-100 మంది నుంచి ఎనీ నెంబర్, అంటే 10,000, 20,000, 30,000 ఎంతమంది అయినా కానివ్వండి, క్యాటరింగ్స్ కూడా చేస్తారు. వేడివేడి రైస్ అన్నీ వేసుకొని కానీ కొన్ని కర్రీస్ టేస్ట్ చేసి మన మెయిన్ దూపుడు పలావ్లోకి వెళ్ళిపోదాం. ఏమేద్దాం? చేపల పులుసు ఒకటి తిందాం, చికెన్ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఇది వేద్దాం. ఇదైతే కలపక్కర్లేదు కూడా, ఉట్టి తినేచ్చు. రొయ్యలు ఫ్రై అనమాట ఇది. కొంచెం కొద్దిగా ఒక్క రైస్ ఒక్క ముద్దలోకి రొయ్యలు ఫ్రై కలుపుదాం. గోదావరి రొయ్యలు చాలా చాలా బాగుంది. సీ ఫుడ్ అంటే రొయ్యలు కానీ పీతలు కానీ, అలాగే ఎస్పెషల్లీ వీళ్ళు గొర్రె మాంసం కానీ ఇవన్నీ అటు సైడ్ నుంచే తెప్పిస్తారట. అంటే కోనసీమ నుంచి కొన్ని, అలాగే దూపడి పోతే అయితే మనకి అక్కడ ధర్మవరం అని ఉంటుంది, అక్కడి నుంచి తెప్పిస్తారట. అన్నవరం దగ్గర ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగా ఫేమస్ ఈ దూపడి పోతు పొలం. మటన్ ఫ్రై ఇది సెమీ గ్రేవీ ఉంటుంది, పెద్ద గ్రేవీ ఉండదు. ఇది అంటే ముక్కనే పట్టు ఉంటుంది ఉడుపు, దాన్ని పట్టుకుని నీట్గా కలుపుకుని తినేయడమే అనమాట. ఇదిగో మటన్ కూడా చాలా స్మూత్గా, ఇదిగో ఎంత స్మూత్గా ఉంది, టేస్ట్ స్మూత్. మటన్ భలే మెత్తగా వెళ్ళిపోతుంది. పొద్దున్నుంచి వీళ్ళ కట్టెల పొయ్యిల దగ్గరే ఉన్నాను. హీట్ మామూలుగా రావట్లేదు. ఆ హీట్లో అంటే అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే గచ్చిబౌలి లాంటి ప్లేస్లో కట్టెల పొయ్యి మీద తయారు చేయడం మాత్రం చాలా స్పెషల్. ఇందులో 90% ఇక్కడున్న నా టేబుల్ మీద ఉన్న అయితే అన్ని కట్టెల పొయ్యి మీద తయారయ్యాయి. చేపల పులుసు ఫైనల్గా చూద్దాం. ఇది మన అసలైన విఐపి ఐటమ్ అన్నమాట, దూపుడు పోతు పులావ్. బాబా, మంచి నల్లి బొక్క, ఉల్లిపాయ ముక్క, ఆహా ముక్కలు చాలా ఉన్నాయి. ఇది ప్యూర్లీ చిట్టి ముచ్చల రైస్ అనమాట. ఇగో ఇంతంత పెద్ద సైజు మటన్ పీసెస్ అనమాట, దూపుడు పోతు. దీన్ని కొంతమంది ఇష్టపడరు అనుకోండి, కొంతమంది అయితే మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. ఆహా, అదిరింది, చితకొడేశారు. ఇందులో మటన్ ముక్క ఎంత స్పెషల్, ఈ ఉల్లిపాయ కూడా అంతే స్పెషల్. ఇందులోకి అయితే మాత్రం ఎక్స్పెషల్గా ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుందండి, అది వేసుకుని తింటే ఇంకా అదిరిపోద్ది. ఇది మాత్రం చాలా స్పెషల్ అండి. ఆహా, ఏం మాయ చేస్తుందో కానీ అలా నోట్లోకి రాగానే భలే అదొక మంచి ఫీల్ అనమాట. ఆ టేస్ట్ మళ్ళీ ఇంకోటి ఉండదు, అదిరిపోయింది. స్పెషల్ అని చెప్పాను కదా, ఇందాక రాజుగారితో మాట్లాడుతూ చెప్పాను కదా, ఇదే చికెన్ విత్ మజ్జిగ పులుసు కాంబినేషను. ఇది వీళ్ళ దగ్గర బీభత్సమైన హైలైట్ అనమాట. దీనికోసం చాలామంది అడిగి మరీ చాలా స్పెషల్గా ఎక్కువ వేయించుకుంటారు. మీకు ఉట్టిగా తిన్నా చాలా చాలా బాగుంటుంది, బట్ చికెన్ మజ్జిగ పులుసుతో తింటే ఉంటుంది బాసు, అదిరిపోద్ది. ఓయ్, రెండో మూలకి వచ్చింది, కొమ్మేద్దాం.
లాస్ట్లో కూడా చికెన్ మజ్జిగ పులుసు చాలా చాలా కమ్మగా ఉంటుంది, డబల్ కమ్మదనం. చికెన్ మజ్జిగ పులుసు ప్లస్ ఈ దూపుడు పోతు పలావ్ తింటే డబల్. సో కాట్రేన్ కోన విలేకరి రాజుగారి దూపుడు పోతు పలావ్ తినలేకపోయామని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి శుక్రవారం ఆదివారం మాత్రమే ఈ దూపుడు పోతు పలావ్ దొరుకుతుంది. మిగతా రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా కూడా దొరుకుతాయి. తెల్లనే అన్నయ్య కానీ చూపిస్తా. చేప వేపుడు మా మావయ్య గారు చెప్పేసినట్టు తక్కువేసిందండి చేప వేపుడు. ఏమో టేబుల్ మొత్తం ఖాళీ లేదు అసలు. కొంచెం ఇలా జరగడమ్మా, అది ఓకే. కొంచెం అడ్జస్ట్ అవ్వ అక్కడ. నేను అలాగే తినలేను నిన్నప్పుడు. ఇగో ఇలా ఆకు మొత్తం ఊడ్చుకుని చక్కగా తినొచ్చు. ఇలాంటి పలావులు దొరుకుతాయి నిజానికి. ఇంకా పీతలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, వీటిని కూడా ఫినిష్ చేస్తా. సరే కొంచెం ఎందుకు మళ్ళీ నేను ఒక్కడే తినేసాను అంటారు తర్వాత. చిన్న పీస్ తిని చూపిస్తాను. పీత చూసారా, ఈ పీత వేపుడు. సరే కొంచెం కలుపుకుని తినేద్దాం, ఇంకా మరి ఏం చేస్తాం. ఇంత గ్రేవీ వచ్చిన తర్వాత యాక్చువల్గా చాలా పెద్ద సైజు పీత ఉంటుంది ఇది. దీన్ని 2 ముక్కలు 3 ముక్కలు చేస్తారు దీన్ని యాక్చువల్గా. కాలు కూడా చూడసరే ఎంత పెద్దగా ఉందో. దీన్ని మెల్లిగా ఎండింగ్లో తింటాను మరి. అంటే దాన్ని తినాలంటే చాలా టైం కావాలి. మళ్ళీ మీ టైం ఎందుకు కానీ వేస్ట్ చేయడం. ఈ ముక్క కొరికితే లోపల కండ చాలా పెద్ద కండ ఉంటుంది, అదిరిపోద్ది. ఆ లోపల నుంచి వచ్చే జ్యూస్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ పీత మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ గుజ్జులాగి నీట్గా ఎలా మడతడితే బాగుంటుందండి. దీన్ని స్టైల్గా తినడం అంటారు అన్నమాట. మరి మాస్గా తినాలంటే ఎలా అంటారా, మొత్తం ఇది కొరుకు తినేయడమే, రప్ప రప్పలు ఆడించేయడమే. అది ఊరమాస్. చాలా చాలా బాగుంది. లిటిల్ బిట్ కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, అది కూడా గ్రేవీలోకే. ఆ ముక్కలోకి ఏం పట్టలేదు, ముక్కలోకి మాత్రం పర్ఫెక్ట్ సెట్. గ్రేవీ లిటిల్ బిట్ ఉప్పు ఎక్కువైంది అంతే, కానీ చాలా బాగుంది. ఇంకా చేపల పులుసు ఉంది, ఇంకా నవలు కావట్లేదు. చేపల పులుసు ములక్కాడ కాంబినేషను కొయ్యంగా. నిజంగా ఫిష్ లవర్ ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేయండి, ఎర్రగా తీస్తారు. అది కూడా టేస్ట్ ఎక్సలెంట్. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడికి వస్తే మాత్రం చికెన్ మజ్జిగ పులుసుతో తినడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్గా ఈ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్లో ఉన్నటువంటి కర్రీమ్యాన్ అలియాస్ కాట్రేన్ కోన విలేకర్ రాజు గారి రెస్టారెంట్లో రాజుగారి విందు భోజనం చెత్తకొడేహారు ఎర్రకొడేహారు అనమాట. ఇది హైదరాబాద్ డిఎల్ఎఫ్ గచ్చిబౌలిలో ఉన్న కర్రీమ్యాన్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.